హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అప్డేట్ వచ్చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఎఫ్ క్యాట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఎఫ్ క్యాట్ నోటిఫికేషన్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు ఫ్రెండ్స్, ఎయిర్ ఫోర్స్లో ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలని మనం చెప్పొచ్చు. ఎవరైతే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండి అలాగే ఎన్సిసి సర్టిఫికేట్ కలిగి ఉన్న వాళ్ళకు మంచి ఆపర్చునిటీ అని మనం చెప్పొచ్చు. ఈ నోటిఫికేషన్ ఎవరెవరు ఎలిజిబుల్, ఏజ్ ఎంత అండ్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూసి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు అయితే అప్లికేషన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్లో ముఖ్యంగా చేయబోతున్నాను ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూడొట్టు ఆఫీసర్. ఇది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ విషయానికి వస్తే చూడండి ఫ్రెండ్స్, అఫీషియల్ నోటిఫికేషన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి విడుదల చేయడం అయితే జరిగింది. అలాగే ఇండియన్ సిటిజన్స్ మాత్రమే మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళు ఎలిజిబుల్ అని మనం చెప్పొచ్చు. ఈ నోటిఫికేషన్ లో ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారని మనం గమనించినట్లయితే చూడండి, ఫ్లయింగ్ బ్రాంచ్ కి సంబంధించినటువంటి ఆఫీసర్ స్థాయి పోస్టులు, అలాగే గ్రౌండ్ డ్యూటీ, టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ అనే 2 బ్రాంచ్ల నుంచి పోస్టులు అయితే భర్తీ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి June 2, 2025 నుంచి July 1, 2025 వరకు అయితే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి చాయిస్ అయితే ఉంది. కాబట్టి అప్లికేషన్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఆల్రెడీ మీకు తెలుసు, ఎన్సిసి సర్టిఫికేట్ కలిగి ఉన్న వాళ్ళకు కొన్ని పోస్టులు అయితే రిజర్వేషన్ చేయబడి ఉంటాయి. మిగిలిన పోస్టులకు మనం అప్లికేషన్ చేసుకోవడానికి అయితే చాయిస్ అయితే ఉంది. ఓన్లీ ఫ్లయింగ్ బ్రాంచ్ వాళ్ళకి మాత్రమే ఎన్సిసి సర్టిఫికేట్ అయితే పనికి వస్తుంది. మిగిలిన వాళ్ళకు అవసరం లేదు, డిగ్రీ ఉంటే కూడా సరిపోతుంది. అలాగే ఇంకా చూడొచ్చు నోటిఫికేషన్ డీటెయిల్స్. ఏఎఫ్ కేటగిరీ, ఫ్లయింగ్ బ్రాంచ్, అలాగే గ్రౌండ్ డ్యూటీ, టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ సంబంధించిన పోస్టులు. ముందుగా మెన్స్కి చూడండి ఫ్రెండ్స్, అన్ని సీట్లు అలాట్మెంట్ చేశారంటే చూడొచ్చు. ఇక్కడ టెక్నికల్కి సంబంధించినటువంటి పోస్టులు వచ్చేసి 85 అయితే 85 + 38 అయితే ఎవరికి మెన్స్కి అయితే ఉమెన్ వాళ్ళకి చూడొచ్చు. 23 and 10 అయితే డివైడ్ చేశారు. అలాగే నాన్ టెక్నికల్కి చూడండి ఫ్రెండ్స్, వచ్చేసి మొత్తం పోస్టులు చూడొచ్చు. ఇక్కడ స్క్రీన్ పైన వెపన్ సిస్టమ్కి సంబంధించిన 46 ప్లస్ ఇవన్నీ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన వివిధ డిపార్ట్మెంట్లలో చూడొచ్చు వేకెన్సీ. అలాగే ఫీమేల్ వాళ్ళకి కూడా చూడొచ్చు. ఇక్కడ ఇందాక చెప్పినట్టు ఎన్సిసి వాళ్ళకు స్పెషల్ ఎంట్రీ అయితే ఉంటుంది. నోటిఫికేషన్ చూడొచ్చు. కేవలం ఫ్లయింగ్ బ్రాంచ్ కి మాత్రమే సంబంధించినటువంటి పోస్టులు వచ్చేసి 10% సీట్స్ రిజర్వేషన్ అయితే వీళ్ళకు ఉంటుంది, ఫ్లయింగ్ బ్రాంచ్ లో మాత్రమే. అలాగే గ్రౌండ్ డ్యూటీ, గ్రౌండ్ డ్యూటీలో టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ కి సంబంధించిన పోస్టులకు ఎలాంటి సంబంధం లేదు. ఎన్సిసి వాళ్ళకు సపరేట్ ఫ్లయింగ్ బ్రాంచ్ లో మాత్రమే రిజర్వేషన్ ఉంటుంది. అలాగే ఏజ్ లిమిట్ విషయానికి వస్తే చూడండి ఫ్రెండ్స్, ఫ్లయింగ్ బ్రాంచ్ సంబంధించిన ఏజ్ లిమిట్ 20 to 24 ఇయర్స్ మధ్యలో ఎవరైతే కలిగి ఉంటారో వారైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. July 1, 2026 మనం డేట్ ఆఫ్ బర్త్ కన్సిడర్ చేసుకోవాలి. అంటే చూడొచ్చు, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. 2 July 2022 నుంచి 2002 నుంచి 1 July 2006 మధ్యలో ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ కలిగి ఉంటారో వారైతే అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఛాయిస్ అయితే ఉంది. అలాగే గ్రౌండ్ డ్యూటీ కూడా చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ 20 to 26 ఇయర్స్ వరకు అయితే ఉంది. డేట్ ఆఫ్ బర్త్ విషయానికి వస్తే చూడొచ్చు, ఇక్కడ 2 July 2000 నుంచి 1 July 2006 వరకు అయితే అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఛాయిస్ అయితే ఉంది. ఏజ్ లిమిట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇంకా ఇక్కడ చూడొచ్చు, ముందుగా మనకి కేసీపీ అనేది ఈ నోటిఫికేషన్ సెలెక్ట్ అయిన వాళ్ళకు ఫ్లయింగ్ ఆఫీసర్స్ వచ్చేసి 46,100 నుంచి 1,77,500 మధ్యలో అయితే మనకైతే శాలరీ అయితే ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, సెలక్షన్ ప్రాసెసింగ్ విషయానికి అయితే ఇది షార్ట్ నోటీస్ మాత్రమే మెన్షన్ చేయడం అయితే జరగలేదు. కావున సెలక్షన్ ప్రాసెసింగ్ విషయానికి వస్తే చూడండి ఫ్రెండ్స్, ముందుగా మనకైతే ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఆన్లైన్ ఎగ్జామ్ క్లియర్ చేసిన తర్వాత ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అయితే ఉండడం జరుగుతుంది. ఈ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అంటే మీకు తెలుసు 5 రోజులు ఉంటుంది. దీని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ మెడికల్ తర్వాత మనకైతే మెరిట్ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ మెరిట్ లిస్ట్ ఎవరికైతే పేరు అయితే ఉంటుందో వాళ్ళకైతే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్